హలో! వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్. ఇవాల్టి వీడియోలో ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అండ్ వెరీ ఎంత నీట్‌గా అంటే యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. అలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీతో చూపించేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే గనక వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో గనక పర్చేస్ చేయలేకపోయారనుకోండి, షాప్ కూడా డైరెక్ట్‌గా వచ్చేసి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హన్మకొండ, అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్‌లాండ్ షోరూమ్. సో మీరు డైరెక్ట్‌గా షాప్‌కి రావాలనుకుంటే గనుక, షాపింగ్ చేయాలనుకుంటే యూ కమ్ అలాంగ్ విత్ స్క్రీన్ షాట్స్. ప్రీవియస్ స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉంటే అవి పట్టుకొని వస్తే షాపింగ్ అనేది మీకు ఈజీగా, కంఫర్టబుల్‌గా, తొందరగా, క్విక్‌గా అయిపోతుందనమాట. సో ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఒక 1 డే బిఫోర్ నాకు వచ్చే ముందు మీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్స్ అన్నీ షేర్ చేసి పెడితే కనుక అవి ఓల్డ్ వీడియోస్ అయినా కూడా మెటీరియల్ ఉంటే కనుక ఐటమ్స్ రెడీ చేసి పెట్టేస్తాం. అది స్టోరీ. ఓకేనా? సరే, ఇవాల్టి వీడియోలో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. అండ్ పర్టికులర్గా ఇవి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనకు రియల్ గోల్డ్లో అయితే ఎలాగైతే నీట్ కార్వింగ్ వస్తుందో అలాంటి కార్వింగ్తోనే వచ్చేస్తుంది అనమాట. మేకింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈవెన్ ఇక్కడ యూజ్ చేసిన నక్షీ బాల్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇన్ గోల్డ్. అంతే, గోల్డ్ అంటే గోల్డ్ అలా ఉండిపోవాలంతే, అంత నీట్గా ఉంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే 1 గ్రామ్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలండి, అంతే. మీరు కనుక జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక 10-15 ఇయర్స్ ఈ ప్రోడక్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను నిజమే చెప్తున్నాను, ఎందుకంటే ఇదేదో నేను ఆన్లైన్లో సేల్స్ అని చెప్పట్లేదు. దట్స్ మైన్ ఈజ్ నాట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద ఆన్లైన్ సేల్స్లో 100% డిపెండ్ అవి ఉండవు, ఎందుకంటే ఇది షాప్ కాబట్టి కొన్ని ఇయర్స్గా కస్టమర్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని నేను చెప్తున్న మాటలు, అంతే. మీరు కొంచెం కేర్ఫుల్గా వాడుకోండి. జస్ట్ బిఫోర్ ద వెడ్డింగ్ ఆర్ పార్టీకి వెళ్ళే ముందు వేసుకొని రాగానే తీసేయండి. స్వెట్ అది అబ్జర్వ్ అయి ఉంటే కనుక కాస్త కాటన్ క్లాత్ అది పెట్టేసి తుడిచేసి జాగ్రత్తగా కవర్లో పెట్టుకుంటే కనుక మీరు ఈ ప్రోడక్ట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ని గోల్డ్లో చేయించుకోలేము, చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇవన్నీ బెస్ట్గా వచ్చేస్తున్నాయి. సో ఇంత బెస్ట్గా వస్తున్నప్పుడు వై షుడ్ వి గో ఫర్ ద గోల్డ్? ప్రతిదానికి గోల్డ్కి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఈవెన్ అల్లిక కూడా, నక్షిబాల్స్ అల్లిక కూడా ఎంత చక్కగా ఉందంటే యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్, అంత బాగుంది. యూజ్ చేసిన సైడ్ మాప్స్ అవ్వచ్చు, ఈ అల్లిక అవ్వచ్చు, నక్షిబాల్స్ అవ్వచ్చు, ఎక్సలెంట్ అండి. ఎలాంటి డార్క్ శారీస్ మీదకి అలా వేటి మీదకి వేసినా అద్భుతంగా ఉంటుంది. 1700 కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అప్రాక్సిమేట్లీ 18-20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది లెంత్. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక క్యూటీ పైన చూపిస్తాను. అండ్ ఇవాళ గివ్ అవే గిఫ్ట్ అనుకున్నాం కదా, ఇది చూద్దాం ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎవరు అనేది చూద్దాం. ఓకేనా? అండ్ ఇది కూడా పెట్టుకుంటే భలే ఉంటుందండి, వీటికి ఇయర్ రింగ్స్ లాగా. చూడండి ఎంత బాగుంది అసలు ఇలా పేరప్ చేస్తే, సూపర్. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. కెన్ యూ గెస్ ద ప్రైస్? అన్ని కలర్స్ వచ్చేసాయి అనమాట, నవరత్న లాగా అన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి. బ్లూ, పింక్, గ్రీన్, ఇవన్నీ నీట్గా సింపుల్ బడ్జెట్లో ఉందన్నమాట ఇదంతా. యూ కెన్ సీ నవరత్నంలో ఉన్న అన్ని స్టోన్ కాంబినేషన్లో వచ్చేసాయి. ఇది ఎంత సింపుల్ బడ్జెట్ అనేది మీరే ప్రైస్ గెస్ చేయండి. చాలా 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 సింపుల్ బడ్జెట్లో ఉంది, సూపర్. ఇది టీనేజర్స్ కానీ పిల్లలు కానీ ఎవ్వరు పెట్టుకున్నా అద్భుతంగా ఉంటుంది. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద పిక్. మీరు పిక్లో చూసిన దానికంటే కూడా అద్భుతంగా ఉంది. అండ్ ఇవన్నీ కూడా కుందన్. చూడండి షేప్స్లో కూడా డిఫరెన్స్ వచ్చేసింది. ఒకటి రౌండ్, డ్రాప్, ట్రాంగిల్, ఇలా డిఫరెంట్. నవరత్న అంటే ఏ యాంగిల్లో ఉండాలో రియల్ గోల్డ్లో కనుక మనం ఇలా డిఫరెంట్ షేప్స్లో చూస్తామో అలాంటి షేప్స్లోనే ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ మాలా ఇన్ ద కోరల్స్. స్మాల్
అమ్మవారి రూపులు ఇచ్చేసాము. చిన్న చిన్న పెండెంట్స్ మధ్యలో అంతా కూడా పలకసర్లు యాడ్ చేస్తూ కోరల్లో 20 ఇంచెస్ సుమారుగా ఆ లెంత్‌లో మేక్ చేసిన కలెక్షన్. చాలా చాలా చక్కగా ఉందండి. యూ కెన్ సీ హియర్. దీస్ ఆర్ ద రియల్ కోరల్స్ ఇవన్నీ కూడా. అండ్ అమ్మవారి రూపులు. ఇదిగోండి ఇలా వచ్చేసింది. సో గోల్డ్ పాలిషింగ్‌లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్‌తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంది. లేదు అంటే కొరల్లో స్టడ్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను. దాంతో పేరప్ చేసినా బావుంటుంది. సో ఈ మాల ప్రైస్ వచ్చేసి 1450. దిస్ ఈజ్ అ ప్రైస్ వితౌట్ ఇయర్ రింగ్స్. ఒకవేళ మీకు ఆల్రెడీ గోల్డ్‌లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, లేదంటే కోరల్స్‌లో ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే దట్స్ ఫైన్. లేదు మీకు సెపరేట్‌గా ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే గనక దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్టడ్స్. మీకు ఇది లార్డ్ గణేష పెండెంట్లో వచ్చేసింది. గోల్డ్ పాలిషింగ్‌లో వచ్చేస్తుంది. మీరు చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. నీట్‌గా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఎలాంటి అకేషన్స్‌కైనా వెళ్ళిపోవచ్చండి. ఇవి కావాలంటే గనక మీరు ఎక్స్ట్రా పేరప్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఐల్ షో యూ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. దట్ టూ విత్ రియల్ మనులలో మేక్ చేసిన కలెక్షన్ ఇదంతా కూడా. యూ కెన్ సీ హియర్. ఇవన్నీ ఒరిజినల్ రూబీ డ్రాప్స్. ఇవి మనులు, స్పిన్నల్స్ కాదు. స్పిన్నల్స్ అయితే మీకు ఇంత థిక్ షేడ్లో రాదు, ఇంత డార్క్లా కనిపించదు అనమాట. ఇవన్నీ మనులు. ఓకే. స్మాల్ స్మాల్ అమ్మవారి పెండెంట్స్ అండ్ రూబీ డ్రాప్స్ మధ్యలో అంతా కూడా పలకసర్లతో మేక్ చేసిన కలెక్షన్. చాలా చాలా చక్కగా ఉంటుంది. యూ కెన్ సీ హియర్. మధ్యలో అంతా కూడా ఇవన్నీ స్మాల్ సైజ్ ఆఫ్ పెండెంట్స్ విత్ రూబీ డ్రాప్స్. ఓకే. వీటికి ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోవాలనుకుంటే కనుక ఇవే డ్రాప్స్ని అల్లేసాము. అవి ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇలా పేరప్ చేసేసుకోండి. ఇది ఒరిజినల్ రూబీ అండ్ ఇవి మనులు ఒరిజినల్స్. ఇవి పలకసర్లు. ఇవన్నీ స్మాల్ స్మాల్ సైజ్ పెండెంట్స్. చిన్నగా నెక్ చుట్టుగా సింపుల్ రూబీ దాంట్లో రియల్ మన్లలో ఒక మంచి పీస్ కావాలనుకుంటే కనుక ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. 1500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. మీకు కంప్లీట్‌గా బ్యాక్ అంతా కూడా బీడ్సే ఇచ్చేసాము. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ చైన్ ఇచ్చి పంపించేస్తాను. బట్ థ్రెడ్ అది కాకుండా కూడా కంప్లీట్‌గా బీడ్స్ ఇచ్చేసాం. వెనకంతా కూడా మీకు రియల్ బీడ్సే వచ్చేస్తాయి. ఓకే. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. చాలా సింపుల్ బడ్జెట్లో రియలిస్టిక్గా బ్యూటిఫుల్గా ఉన్న కలెక్షన్. ఇవన్నీ కూడా అన్కట్ స్టోన్స్. చూడండి ఎంత నీట్గా ఉందో స్టోన్ ఫిట్టింగ్ అనేది. చుట్టూ అన్కట్ స్టోను అండ్ రూబీ కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ మేకింగ్ చూడండి. జస్ట్ మనం ఎలాగైతే గోల్డ్లో మేక్ చేయించుకుంటామో ఈ పనితనం చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. సూపర్. ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది లేకుండా నీట్గా న్యాచురల్గా మనం రియల్ గోల్డ్లో చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ఇదంతా కూడా అన్కట్ స్టోన్ మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ అండ్ స్మాల్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్ వచ్చేసింది విత్ పుష్ బ్యాక్.
ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. స్టోన్ కూడా మీకు రియల్ స్టోన్లో మేక్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సింపుల్ బడ్జెట్లో విత్ గ్రేట్ అండ్ గ్రాండ్ లుక్ అని చెప్పొచ్చు. దేనికైనా లాంగ్ హారం పైకి ఇలా పేరప్ చేయడానికైనా బాగుంటుంది, లేదు డ్రెస్సెస్ మీదకి అలా పెట్టుకోవడానికైనా బాగుంటుంది, దేనికైనా. లేదు సింగిల్గా వేసుకుంటారన్నా కూడా బాగానే ఉంటుంది. 1100 ఇస్ ప్రైస్. ఓకే. అండ్ మంచి ట్రెడిషనల్ లుక్లో ఉండే కాసు మాల చూపిస్తాను చూడండి. దగ్గరగా వచ్చేస్తాయి. రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాసులలో బోల్డ్ అండ్ డిజైన్స్ మీరు చూసే ఉండొచ్చు, నేను చూపించవచ్చు, అది కాదు ఇష్యూ ఇక్కడ. ఇది ఒక్కటే మాటలో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే, మనం రియల్ గోల్డ్ పాలిషింగ్లో చేయించుకుంటాం చూసారా, రియల్ గోల్డ్లో కూడా బోల్డ్ అండ్ పాలిషింగ్లు ఉంటాయి కదా, రియల్ గోల్డ్ పాలిషింగ్లో మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇదంతా కూడా హై క్వాలిటీ ఆఫ్ కెంపు స్టోన్ వచ్చేసింది. ఇలా వచ్చేసాయి అన్నీ, దగ్గరగా వచ్చేసాయి కాసులు అన్నీ కూడా. మంచి లాంగ్ లెంత్లో ఉంటుందండి, ఒక 26 ఇంచెస్ సుమారుగా ఆ లెంత్లో వచ్చేస్తుంది. నీట్గా కనిపించేస్తుంది. ఒక్క సెట్ వేసుకుంటామా చాలా, ఇంకేం అక్కర్లేదు పైన కింద, అంత గ్రాండ్గా ఉంటుంది. లైట్ వెయిట్గానే ఉంటుంది. నేను ఇక్కడెక్కడ కూడా ఓవర్ గ్లిటరింగ్ లేదు, మీకు అది ఎలా కనిపిస్తుందో తెలియదు, బట్ నేచురల్ గోల్డ్లో కనుక ఫుల్ గోల్డ్ పాలిషింగ్లో చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎస్, కాస్ట్ చూడండి దగ్గరగా వచ్చేసాయి అనమాట, చాలా దగ్గరగా వచ్చేసాయి. ఓకే, మీరు దీన్ని సింగిల్గా వేసుకున్నా బాగుంటుంది. చూడండి క్వాలిటీ ఎంత బాగుంది అని. 1500. లేదు దీనిపైన ఏదైనా చిన్న హారం అట్లా సెట్ చేస్తానన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా లాంగ్లో కెంపు వచ్చేసింది కదా, మీరు పైకి కూడా షార్ట్ కెంపు సెట్ ఏదైనా వేసుకుంటే కనుక బాగుంటుంది. ఇది కూడా చాలా చాలా డీసెంట్గా ఉంది. ఇంతకు మించి ఇంకేం వేస్తాను చెప్పండి గోల్డ్లో. దిస్ రూబీ అండ్ దిస్ రూబీ ఈజ్ మ్యాచింగ్, చక్కగా ఉంది. ఇది లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసింది కెంపులు అనేవి, యూ కెన్ సీ హియర్. లీఫ్లో కూడా మళ్ళీ గ్రేడియేషన్లో స్మాల్ నుంచి బిగ్ సైజ్ వరకు అనమాట. దిస్ ఇస్ ద బిగ్గర్ టు స్మాలర్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అబ్బా నిజంగా ఇంతకు మించి ఇంకేముంటుందో కదా గోల్డ్లో. ఈ మాత్రం దానికి లక్షలు పెట్టి ఎన్ని లక్షలు పెట్టాలో కూడా నాకు తెలీదు. అంటే ఇది లాంగ్ ఉంది కాబట్టి మినిమమ్ ఎంత లేదన్నా ఒక 5 తులాస్ అయితే పెట్టాలి. ఇంకా కెంపుల గురించి మాట్లాడతారా, ఈ రెండింటికి ఒక 10 లక్షలు వేసుకోండి మినిమం. నేను మ్యాక్సిమం చెప్పట్లేదు, జస్ట్ స్టార్టింగ్ పాయింట్ 10 lakhs వేసేసుకోండి. ఇదంతా ఎందుకు అంటే ఒక గంట లేదంటే ఓ 3-4 గంటలు మనం అందంగా చూసుకోవడానికి, అందంగా కనిపించడానికి కదా. చూడండి లాంగ్లో వేస్తే ఎంత బాగుందో చూడండి. కెంపు కంప్లీట్గా ఇచ్చేసాను, షార్ట్ అండ్ లాంగ్, సూపర్ అసలు. ఓకే, అండ్ దిస్ కాస్ట్ వచ్చేసి 1290. ఓన్లీ కెంపు కాస్ట్ వచ్చేసి, అంటే పైన షార్ట్ లెంత్ కాస్ట్ వచ్చేసి 1290, లాంగ్ వచ్చేసి 1500. సో మీరు ఎలా కావాలనుకుంటే అలా పేరప్ చేసేసుకోండి. సింగిల్గా వేస్తారా, ఇలా పేరప్ చేస్తారా, ఎలా వేస్తారు అనేది యువర్ చాయిస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్, దిస్ ఈజ్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్గా డైమండ్ రెప్లికా కలెక్షన్స్ వస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, పర్టికులర్గా మిగతా అన్ని స్టోన్స్ ఒక ఎత్తు అయితే డైమండ్లో ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అది రియల్ గోల్డ్కి దగ్గరగా ఉంటుంది, రియల్ డైమండ్కి దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా వాడాల్సి వస్తుంది అనమాట ఈ పాలిషింగ్ని. మీరు జస్ట్ ఇలాంటి డైమండ్ సెట్స్ ఇక్కడిని కాదు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి నెయిల్ పాలిష్లో నెయిల్ కలర్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని కోట్ చేసేసుకొని వేసేసుకోండి. లుక్ వైజ్గా అంటే మీకు ఇంకా లైఫ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా నెయిల్ పాలిష్లో ఒక జస్ట్
లైట్ నెయిల్ కోట్ ఉంటుంది చూసారా, అలా ఒక్కసారి అది వేసేసుకొని వాడుకుంటే కనుక అద్భుతం. ఎందుకంటే ఫినిషింగ్ అనేది హైయెస్ట్గా వచ్చేస్తుంది. పర్టికులర్గా డైమండ్ కాపీ సెట్స్లోనైతే గుర్తుపడడానికి లేదు, అసలు అంత నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్. పర్టికులర్గా దాని గురించి చెప్పాలంటే కనుక అసలు ఆ ఆ ప్రైస్ దాంతో పోలిస్తే ఇది వీటి మీద ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఏమో. ఎందుకంటే స్టోన్ మీద అంతంత పెట్టడం ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అండ్ ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్, ఇది జస్ట్ 1850. స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా హైగా ఉంది. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ వన్ మోర్ సింపుల్ అండ్ ఎలిగెంట్ సెట్. నక్షి బాల్స్ వచ్చేసి చాలా హై క్వాలిటీలో వచ్చేసాయి. ఇదిగో కంప్లీట్లీ మంచి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది. మీరు దీన్ని సింగిల్గానే వేయండి, మంచి రాయల్ లుక్లో ఉంటుంది. సింగిల్గానే వేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ పెండెంట్స్ వేయొచ్చు కాదనట్లేదు, బట్ అది కొంచెం రొటీన్ అయిపోతుందేమో అని నా ఫీలింగ్. సింగిల్గా వేయండి, బాగుంటుంది. 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. యూ కెన్ సీ హియర్ ఎంత నీట్గా వచ్చేసింది. ఈ అల్లిక కావచ్చు, ఈ నూపుదనం ఉంటుంది చూసారా, ఆ స్మూత్నెస్ వెరీ గుడ్. ఇది స్లైట్లీ గ్రేడియేషన్లో వస్తుంది ఫ్రమ్ ద స్మాల్ టు బిగ్. అంటే ఈ పోర్షన్ అంతా కూడా మీకు మిడిల్లో వచ్చేసి ఒక 6, 1, 2, 3, 7 బాల్స్ కొంచెం బిగ్ సైజ్ వస్తాయి. ఆ లెఫ్ట్ ఆఫ్టర్ దట్ ఒక ఇటు 5 బాల్స్ కొంచెం సైజ్ తగ్గుతుంది. సింగిల్గా వేసినప్పుడు ఇలా గ్రేడియేషన్లో వేస్తేనే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, దెర్ ఈజ్ నో వర్రీస్. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, హ్యాపీగా మీరు వేర్ చేసుకోవచ్చు. మీకు ఈ కట్టితీగ, ఈ అల్లిక చూస్తేనే అర్థమవుతుందండి ఎంత జెన్యున్గా ఉంది ఏంటి అనేది. చాలా చక్కగా ఉంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నక్షి బాల్స్లో అల్లికలు మేక్ చేసిన కలెక్షన్లో ఇది చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 850 ఈజ్ ద ప్రైస్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ దాట్, యాజ్ వీ అనౌన్స్డ్, టుడే ఈజ్ ద గివ్ అవే గిఫ్ట్. సంయుక్త శామ్ 3333 5th like beautiful collections. This is a beautiful giveaway gift to you. Kindly message me today itself. Thank you.